టు ఎస్ఆర్ బ్లాగ్స్. యాక్చువల్లీ 2 డేస్ నుంచి వీడియోస్ అసలు చేయలేదు గైస్. ఏమైందంటే రీసెంట్గా ఇంటర్వ్యూ కోసమని వెళ్ళాల్సి వచ్చింది ఒక దగ్గరికి. సో నేనేంటంటే ఆ రోజు మార్నింగ్ కొంచెం అనీజీగానే ఉండింది నాకు. సో ఇంకేం చేశానంటే కొంచెం అనీజీగా ఉందని వాళ్ళకి చెప్పాను. బట్ వాళ్ళు ఏంటంటే ఈరోజే లాస్ట్, సో మీరు ఈరోజు వచ్చి అటెండ్ అవ్వాల్సిందే అనేసి చెప్పారన్నమాట. సో ఇంక నేనేం చేశాను, ఇంక తప్పలేదు నాకు. అప్పటికి కొంచెం ఎనర్జీగానే ఉన్నాను. సరే అనేసి ఇంక బయలుదేరాను అనమాట. ర్యాపిడో బుక్ చేసేసుకొని కిందకి వెళ్ళేసి ఒక జ్యూస్ తాగానండోయ్, మర్చిపోయాను మధ్యలో. జ్యూస్ తాగేసి, అంటే ఎలాగో మనం చెత్తా చెదారమే తింటాము, అప్పుడప్పుడైనా కొంచెం గుడ్ హ్యాబిట్స్ ఉండాలనేసి అప్పుడప్పుడు జ్యూసులు తాగుతుంటాను అనమాట. అయితే ఇంక జ్యూస్ తాగేసి ఇంక బయలుదేరాను అనమాట. ర్యాపిడో వచ్చింది, ర్యాపిడో ఎక్కేసాను. ఇంక కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు కొంచెం ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు, అంటే బ్లర్ అయిపోతున్నాయి నా ఐస్, నాకే తెలియలేదు. కొంచెం దూరం ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా నాకు బ్లర్ అయిపోతున్నాయి, ఐస్ బ్లర్ అయిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇంక చెప్పాను ఆ ర్యాపిడో బ్రదర్కి, బ్రదర్ ఇట్లా నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు కొంచెం వాటర్ కావాలి అని చెప్పేసి. ఇంకా ఆయన ఏం చేశాడు, ఎక్కడన్నా షాప్స్ ఉన్నాయా అని షాప్ చూసి షాప్ దగ్గర ఆపే లోపలే నేను బండి నుంచి జారిపోయాను. అవును గైస్, బండి నుంచి జారిపోయానా. ఇంక జారిపోతూ ఉండగానే ఇంకా పక్కన షాప్స్ వాళ్ళందరూ చూసి పట్టుకున్నారు. అంత అయింది గాయస్, పట్టుకున్నారా ఇంకా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంకా జ్యూస్ తీసుకొచ్చారు, మేబీ మోసంబి ఐ థింక్. ఇంకా కొంచెం తాగగలిగాను ఆ జ్యూస్. తర్వాత ఇంకా వెళ్ళట్లేదు బాడీలోకి, బాడీ అసలు సహకరించట్లేదు గైస్. నాకు అర్థం కాలేదు. మనం ఎప్పుడూ ఎనర్జీగా ఉంటాం, అసలు ఏమైందో ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఇంకేంటి, ఇంకా అసలు తెలియలేదు నా పక్కన ఎవరున్నారు ఏంటి. నా ఫోన్ ఈ లోపల ఎవరో తీసేసుకున్నారు, ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది, నా బ్యాగ్ ఎవరి దగ్గర ఉంది, ఏం తెలియలేదు గైస్. ఇంక సైలెంట్ అయిపోయాను. ఇంకా పక్కన ఎవరో అంకుల్ మాట్లాడుతూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, కానీ నాకు ఎక్కడో వినిపిస్తోంది. కాన్షియస్లో లేను నేను అసలు. అసలు కాసేపు దిమ్మ తిరిగిపోయింది గైస్. ఇంకేం చేశారు, ఆటో పిలిచారనమాట. ఆటో పిలిచి వెంటనే ఇంక నన్ను ఆటోలో వేసేసుకొని స్టార్ట్ అయిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది పాప అనేసి. ఇంకా ఆటో వచ్చి ఇంకా స్టార్ట్ చేశారు. కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా పోలీసులకి ఇన్ఫామ్ చేద్దాము స్టేషన్లో, మళ్ళీ రిస్క్ అయిపోతుంది, మళ్ళీ అంటే నేను ఎవరో తెలియదు కదా గైస్, మళ్ళీ రిస్క్ అవుతుంది అనేసి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తే ఏంటి, వాళ్ళు 2 సెక్యూరిటీస్ని పంపించారు. ఇంకా డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది ఏ హాస్పిటల్లో కూడా నాకు తెలియదు గైస్. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో ఎమర్జెన్సీ, ఇంకా వెంటనే కోల్డ్ అయిపోతున్నాయి చేతులన్నీ. ఇంకా తీసుకెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈసీజీ తీసి సెలైన్స్ స్టార్ట్ చేసేసారనమాట. అప్పటికి నేను కాన్షియస్లో లేను. వాళ్ళు లేపుతున్నారు కానీ నేను కాన్షియస్లోకి రావట్లేదు. ఇంకా ఈసీజీ తీసేసి ఇంకా సెలైన్స్ పెట్టి ఒక 1 అవర్ దాకా అబ్జర్వేషన్లో ఉంచేశారు. ఇంకా తర్వాత ఈ లోపల పోలీసులు నా నంబర్ తీసేసుకొని నా ఫోన్లో నుంచి అడుగుతున్నారనమాట, పాస్వర్డ్ చెప్పు. ఆ పాస్వర్డ్ కూడా నేను చెప్పలేకపోయాను గైస్. ఇంకా తంబిచ్చేసాను. తంబిచ్చేస్తే ఇంక వాళ్ళే ఓపెన్ చేసుకొని ఫస్ట్ నా నంబర్స్ అన్నిటికీ కాల్ చేశారు. మా ఫ్రెండ్కి, మా పేరెంట్స్కి, మా రిలేటివ్స్కి, మా బ్రదర్కి, అందరికీ కాల్స్ చేసేసారు గైస్. అమ్మాయి చాలా సీరియస్లో ఉంది, కాన్షియస్లో లేదు, మీరు అర్జెంటుగా వెంటనే రండి హాస్పిటల్కి
అని చెప్పేసి. ఇంకా వాళ్ళందరూ టెన్షన్ అయిపోయారు. వాళ్ళందరూ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసారు. ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేటప్పటికే ఇంకా అప్పటికి నన్ను లేపుతున్నారు కానీ నేను కాన్షియస్‌లో లేను. ఇంకేంటి చాలా సేపటికి ఒక 2, 3 సెలైన్స్ ఎక్కాక అప్పటికి నాకు కొంచెం మెలుకువ వచ్చింది గైస్. అప్పుడు నా రూమ్‌మేట్ ఒక అక్క వచ్చింది అక్కడికి. ఈ లోపలేంటి డాక్టర్ నన్ను లేపి అడుగుతున్నారనమాట. అక్కడ కామెడీ ఏంటో తెలుసా గైస్, డాక్టర్ నన్ను లేపి "నువ్వు ఎక్కడున్నావు" అని అడిగారు. ఎక్కడున్నావు ఏంటి గైస్, చూస్తే అర్థమవుతుంది కదా హాస్పిటల్ అని. ఇంక ఎక్కడున్నావు అనేసరికి ఇంక నేను లేచి చెప్పానమాట, హాస్పిటల్లో ఉన్నానండి అని చెప్పాను. అని చెప్తే ఇంకా అడిగారనమాట, ఈ ఫింగర్స్ చూపించి ఇవన్నీ, ఇంకా నీ పేరేంటి, మీ పేరెంట్స్ ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇంకా అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. నాకు ఫస్ట్ కొంచెంసేపు నవ్వు వచ్చింది కానీ తర్వాత ఇంకా అంటే కాన్షియస్లో ఉన్నానా లేదా తెలుసుకుందామని అడిగారని అర్థమైంది. ఇంకా తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత ఇంక అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట, నేను ఇలా ఇంటర్వ్యూ కోసం అని వస్తున్నాను, దారి మధ్యలో ఇట్లా అయింది అని చెప్తూ ఉండగానే మా అక్క, అదే ఐ మీన్ నేను రూమ్మేట్ అని చెప్పాను కదా, రూమ్మేట్ వచ్చారనమాట మా అక్క. అయితే ఇంకా అక్కని చూడగానే నాకు నవ్వు వచ్చింది. చెప్తూనే ఉన్నాను పక్కన డాక్టర్కి, కానీ ఇంకా అక్కని చూసి నవ్వుతున్నాను, అక్క నన్ను చూసి నవ్వుతుంది. ఇంక కొంచెంసేపటి తర్వాత ఇంక అంత స్టోరీ అంతా చెప్పేశాను అనమాట. చెప్పేసిన తర్వాత ఇంక అక్క వచ్చింది. ఇంకా అక్కే బిల్లు అవన్నీ పే చేసింది గైస్. అంటే నేను కాన్షియస్లో లేను కదా, ఇంకా అక్కే అన్నీ పే చేసుకొని పాపం చాలా అంటే చాలా బాగా చూసుకుంది. నిజంగా అట్లాంటి రూమ్మేట్స్ ఉండాలి గైస్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలామంది ఫేస్ చేసి ఉంటారు. నార్మల్గా ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటలైజ్ అయ్యి ఎవరు రాకుండా పేరెంట్స్ బయట ఊర్లో ఉండి అలా చాలా రిస్క్ అవుతుంది గైస్. డెఫినెట్గా ఎవరో ఒకరిని పెట్టుకోండి, ఐదర్ రూమ్మేట్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు పక్కన ఉండాలి గైస్. అలాంటి టైంలో మాత్రం నాకు నిజంగా అది తెలిసి వచ్చింది, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. లేకపోతే ఆ టైంలో మనకి వర్కౌట్ అవ్వదు గైస్. హాస్పిటలైజ్ అయి ఉంటాము, ఎవరూ లేకపోతే ఆ టైంలో చాలా టెన్షన్ వచ్చేస్తుంది. నాకైతే భలే భయం వేసేసింది. అసలు వాళ్ళేంటో ఏవేవో పెడుతున్నారు, ఈసీజీ తీయటానికి ఏమేమో చేసేస్తున్నారు, నాకేమో ఒక్కదాన్నే ఉన్నాను, భయం వేస్తుంది. అట్లా అయిపోయింది. తర్వాత అక్కొచ్చిన తర్వాతే నాకు కొంచెం ధైర్యం వచ్చింది తెలుసా. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉండాలి లైఫ్లో. ఇంకా అది అయిపోయిందా, ఇంకా నేను కొంచెం కాన్షియస్లోకి వచ్చేసాను కదా. పాపం ఆ ర్యాపిడో ఆయనది కీస్ అవన్నీ తీసేసుకున్నారు గైస్, కీస్ లైసెన్స్ అన్నీ తీసేసుకున్నారు. అంటే నా దగ్గర స్టేట్మెంట్ తీసుకొని అప్పుడు ఇద్దాము అనేసి. కొంచెం సెక్యూరిటీ కాదా గైస్, అంటే నేను కాన్షియస్లో లేను, మేబీ ఏమైంది ఏంటి అని వాళ్ళ మాటలు నమ్మలేరు కదా పోలీసులు. సో అందుకనేసి కొంచెం నేను కాన్షియస్కి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు నన్ను అడిగారు ఏంటి ఏమైనా అయిందా అనేసి. అడిగిన తర్వాత నో ఏం కాలేదండి, జస్ట్ ఇలా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దారి మధ్యలో ఇట్లా అయింది, పాపం వాళ్ళే తీసుకొచ్చి డ్రాప్ చేసే ఐ మీన్ జాయిన్ చేశారు హాస్పిటల్లో అని చెప్పాను నేను. చెప్తే ఇంకా ఓకే అమ్మా అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా నన్ను కొంచెంసేపు ఇంకా కొంచెం ఒక 2 సెలైన్స్ అట్లా పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు డిశ్చార్జ్ చేశారు గైస్. డిశ్చార్జ్ చేశారు అంటే ఇదంతా అయ్యేటప్పటికి ఒక 4-5 అవర్స్ అయింది. నేను 2కి బయలుదేరాను అనమాట ఇక్కడ నుంచి. మళ్ళీ నేను డిశ్చార్జ్ అయ్యేసరికి 6 అట్లా అయింది. 4 అవర్స్ గట్టిగా అట్లా అయింది గైస్. ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంకా రిటర్న్. అప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత చాలా ఆకలేసింది గైస్. నిజంగా దోశ తిందామనిపించింది ఆ టైంలో. సెలైన్స్ ఎక్కినాయి, బాడీ చాలా వీక్గా ఉంది, ఆ టైంలో దోశ తినాలనిపించింది గైస్. మీరు చెప్పండి కమెంట్స్లో ఎవరెవరు ఇలాంటి క్రేజీ గ్యాంగ్ ఉన్నారు. అంత హాస్పిటలైజ్ అయ్యి కూడా దోశలు పిజ్జాలు ఇలాంటివి తినేవాళ్ళు ఉంటారు గైస్ నిజంగా. అలాంటి వాళ్ళు నాకు కామెంట్ చేయండి, మీకు బాగోలేనప్పుడు మీకేం తినాలనిపిస్తుంది, దోశ, సమ్ పిజ్జాస్, బర్గర్స్, అలా ఏం తినాలనిపిస్తుంది మీకు బాగోలేనప్పుడు కమెంట్ చేసేయండి, మనం మాట్లాడేసుకుందాం. అండ్ అలాగే ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా, ర్యాపిడోలో వెళ్ళేటప్పుడు కళ్ళు తిరగడం కానీ అలా పడిపోవడం కానీ ఫేస్ చేస్తే మీ సిచ్యువేషన్ ఎలా అయింది
ఐ మీన్ మీరు ఎలా బయటకు వచ్చారు దాని నుంచి, హాస్పిటల్కి తీసుకెళ్ళారా లేకపోతే ఏం జరిగింది అనేది నాకు కామెంట్ చేయండి. మనం దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఫైనల్లీ ఇప్పుడు నేను ఆల్రైట్ గైస్, అంతా సెట్ అయిపోయింది. నేను హాస్పిటల్ నుంచి వచ్చాను, ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, మళ్ళీ ఇంజెక్షన్స్ చేయించుకున్నాను, గట్టిగా ఫ్రూట్స్ తింటున్నాను, హెల్దీ డైట్ ఫాలో అవుతున్నాను. నో ఐఎమ్ గుడ్. ఎందుకంటే కొన్ని రోజులు గడ్డి తింటాం మానేసాం కదా. గడ్డి అంటే నథింగ్ బట్ మనకు తెలిసిందే కదా గైస్, చాక్లెట్స్, స్వీట్స్ అలాంటివన్నీ మానేసాం అనమాట. కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం, అంటే బాడీ కొంచెం వీక్గా ఉంది కదా. బట్ డెఫినెట్గా అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం గైస్, ఎందుకంటే అవి లేకుండా మనం ఉండలేము, అది మాత్రం పక్కా. స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ అవి లేకుండా మాత్రం మనం ఉండలేము. మర్చిపోయాను, అసలు కామెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది, స్వీట్స్ చాక్లెట్స్ లేకుండా ఎవరు ఉండలేరు. ఖచ్చితంగా స్వీట్స్ చాక్లెట్స్ కావాల్సిందే. దే ఆర్ మై ఫస్ట్ ఫేవరెట్ థింగ్స్ అనేవాళ్ళు కమెంట్ చేయండి నాకు అర్జెంటుగా. ఏది, స్వీట్సా చాక్లెట్సా, ఆ రెండిట్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు దానికి కామెంట్ చేసేయండి. అర్జెంటుగా మనం మాట్లాడేసుకుందాం. యాక్చువల్లీ నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫస్ట్ స్వీట్సా చాక్లెట్సా, ఎందుకంటే నాకు రెండు ఇష్టం. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేది నాకు చాలా కన్ఫ్యూజన్ గైస్. అలాగే మీకు ఆ కన్ఫ్యూజన్ ఉందా, లేకపోతే మీరు క్లారిటీగా ఉన్నారా? మీకు ఫస్ట్ ఏది, స్వీట్సా చాక్లెట్సా, కమెంట్ చేసేయండి, మనం మాట్లాడేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎస్ చెప్పాను కదా, నో ఆల్ రైట్, నేను చాలా బాగున్నాను. సో అందుకే ఆ 2 days గ్యాప్ వచ్చింది. వీడియో కానీ షార్ట్ కానీ నేను ఏది పెట్టలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడే అదే రీజన్ షూట్ చేసిన తర్వాత నేను పెడదాము అనేసి ఆగాను. సో ఈరోజు నేను కొంచెం క్యూర్ అయిపోయాను, కొంచెం ఎనర్జీ వచ్చింది. సో అందుకని నేను ఈరోజు వీడియో తీసి మ్యాటర్ ఏంటి అనేది మీకు చెప్పాలని వీడియో షూట్ చేశాను అనమాట. అంటే మీకు తెలుసు కదా గైస్, మనం అంత ఎనర్జీగా ఉన్నవాళ్ళం ఒక్కసారి లో డౌన్ అయిపోతే కొంచెం భయం వచ్చేస్తుంది. నాకు యాక్చువల్లీ చాలా భయం వేసింది అనమాట, అంత లో డౌన్ అయిపోవడం. అందుకనేసి మీరు అలా ఎప్పుడన్నా భయపడ్డారా, అది కూడా కామెంట్ చేయండి నాకు. అండ్ ఇట్లా బాగోనప్పుడు నిజంగా గైస్ ఎవరో ఒకరిని పక్కన పెట్టుకోండి, ఇదర్ ఫ్రెండ్, రిలేటివ్, ఎవరో ఒకరు, రూమ్మేట్, ఎవరో ఒకరు ఉండాలి గైస్ పక్కన, లేకపోతే ధైర్యం ఉండలేదు, అస్సలు ఉండలేదు, ఒక్కళ్ళు అస్సలు ఉండలేరు గైస్. సో నేను ఇప్పుడు హెల్తీగా ఉన్నాను. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. కమెంట్ చేసేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోవద్దు గైస్. కమెంట్ చేసేయండి, మనం మాట్లాడేసుకుందాం, చాలా బోల్డ్ మాట్లాడుకోవాలి, మాట్లాడేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.